సమాధానం వస్తుంది. ఒక్కసారి మీకు సాక్ష్యాధారాలకు సంబంధించి ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తా. దాని తర్వాత క్లీన్ స్వీట్గా చూడండి. ఏంది ఈ ఒక్క ప్రమాదంలో వేలాదిగా నేరస్తులు తప్పించుకున్నట్టేనా? ఎఫ్ఎస్ఎల్కు సంబంధించి వచ్చే వాటిలో మర్డర్ రేప్ కేసుల అధికారం, కాలిపోయిన డిఎన్ఏలు ఆధారాలు, డాటా స్టోరేజ్ సర్వర్ రూమ్కి అగ్గిపాలు, కేస్ వెరిఫికేషన్ అనాలిసిస్ ఛాంబర్లో ఆహుతి, కాలిపోయిన పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు సేకరించడం మళ్ళీ అసాధ్యమే అంటున్న సిబ్బంది, నేరస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అనుమానాలు, ఎన్ని కేసులు ఆధారంగా కాలిపోయాయి చెప్పాలని ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది డిమాండ్ అంటూ కూడా చెప్తున్నారు. ఏం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి ఆధారాలన్నీ కూడా సాక్ష్యాలన్నీ కూడా మొత్తం కాలిపోయినాయి. ఏమంటున్నారు వాళ్ళంటే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో వేలాది మంది నేరస్తులకు క్లీన్ సీట్ ఇచ్చినట్టేనా? నేరాలను విశ్లేషించి వాటి ఫలితాలను భద్రపరిచే సర్వర్ రూమ్ కూడా కాలిపోయే ఇందుకు నిదర్శనమా? మళ్ళీ ఆధారాలను సేకరించడం పోలీసులకు తలకు మించిన భారమేనా అంటే అవుననే అంటున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది పోలీసులు చెప్తున్నట్లుగా ఆధారాలను సాధ్యమైనంత త్వరగా రిట్రీవ్ చేయకపోతే నేరస్తులందరికీ కూడా క్లీన్ సీట్ ఇచ్చినట్టేనని నమస్తే తెలంగాణతో చెప్పారు. దీనిపై మరింత లోతుగా ఆరా తీయగా సర్వర్ రూమ్ కూడా కాలిపోవడంతో కోట్ల విలువ చేసే సాఫ్ట్వేర్ కూడా అగ్నికి ఆహుతయిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి పలు కేసులలో నిందితులుగా ఉన్న వారందరినీ కూడా నేరస్తులుగా నిరూపించడానికి ఈ ఆధారాలే అత్యంత కీలకమైన కోర్టుకు సరి అయిన ఆధారాలు సమర్పించకపోతే వాళ్ళంతా తప్పించుకునే ప్రమాదం ఉందని ఓ రిటైర్ ఉద్యోగి కూడా చెప్పిండు. అంటే ఈ సైన్స్ ల్యాబ్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంత నిర్లక్ష్యం కారణం ఏంటి? అసలు సర్వర్ రూమ్, కేస్ వెరిఫికేషన్, అనాలిసిస్ ఛాంబర్లన్నీ కూడా తగలబడిపోయినాయి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలరా. ఇది వార్త కాదు, ప్రపంచనం. ఇది విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది కరుడుగచ్చిన నేరస్తులు, రేప్ చేసిన వాళ్ళు కానీ, మర్డర్లు చేసిన వాళ్ళు కానీ, ఇతరత్ర కీలకమైన నేరస్తులకు సంబంధించిన ఈ ల్యాబొరేటరీలో ఈరోజు ఏమేమి కాలిపోయినాయి అనుకుంటున్నారు? సర్వర్ రూమ్ మొత్తం బూడిదైపోయింది. కేసుకు సంబంధించిన వెరిఫికేషన్ రూమ్, అనాలిసిస్ ఛాంబర్లు అన్నీ కూడా తగలబడ్డాయంటే దీంట్లో ఏదో మతలబు ఉన్నదని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలామంది మాట్లాడుతున్నారు. కీలకమైన ఛాంబర్లలోనే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది? దీనికి ఏమన్నా సమాధానం ఉందా? ఎందుకు అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మొదటి రోజు నామమాత్రంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పిన అధికారులు అదే రోజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఎఫ్ఎస్ఎల్కు గుండెకాయ వంటి 5 రూములలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. వాటిలలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల, అక్కడ సేకరించిన ఆధారాలను నిల్వ చేసే గది, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్లను, ఆధారాలను విశ్లేషించే మరో ఛాంబర్, వాటన్నింటికీ సంబంధించి సర్వర్ రూమ్లు భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్పిర్రు. ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు కదా. ఇప్పుడు అసలు కథ ఇక్కడనే మొదలైంది. ఎందుకంటే వాటితో పాటు హెచ్ఆర్డీ హాళ్లలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర పరికరాలు కూడా కాలిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇవే ఫోరెన్సిక్ ల్యాబ్లో అత్యంత కీలకమని సిబ్బంది చెప్తున్నారు. పైన 2వ ఫ్లోర్ కెమికల్ ల్యాబ్ ఉందని, అక్కడ పరీక్షలలో తేలిన వాస్తవాల మొదటి ఫ్లోర్లలో విశ్లేషించి అక్కడే భద్రపరుస్తామని చెప్తున్నారు. అయితే ప్రమాదం 2వ ఫ్లోర్కు చేరుకుంటే ఒక కెమికల్ బాంబు పేలినంత ప్రమాదం వాటి లేదని అంటున్నారు. ఆ కెమికల్స్ ప్రమాదానికి త్వరగా కట్టడి చేసే వ్యవస్థ కూడా లేదని తెలిపారు. సర్వర్ రూమ్ను డాటా స్టోరేజ్ మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ చూడండి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నేరాలను విశ్లేషించేందుకు గత ప్రభుత్వం కోట్లు విలువ చేసే సాఫ్ట్వేర్లను కొనుగోలు చేసింది. విదేశాలలో అప్డేట్గా ఉన్న సాఫ్ట్వేర్లను ఇక్కడ వాడుతున్నారని సిబ్బంది తెలుపుతున్నారు. ఏవైనా కేసులకు సంబంధించి దొరికిన పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇతర డిజిటల్ సామాగ్రిని విశ్లేషించి ఆ డాటాను సర్వర్లకు పంపించి వస్తువులను ప్రాపర్టీ రూమ్లలో నిల్వ చేస్తారు. ఇక కేసుల వెరిఫికేషన్ చేయడం, ఆ సమాచారాన్ని క్రోడీకరించడం, అనాలిసిస్ రూమ్కి పంపుతారంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్క నిమిషం అక్కడే ఆగండి. ఒక వాస్తవాన్ని చూడండి. రోజుకు సగటున 700కు పైగా కూడా నేరాలు. ఒక రోజుకు సగటున 700కు పైగా నేరాలు. రాష్ట్ర వ్యాప్తంగా నానాటికి క్రైమ్ పెరిగిపోతున్నది. పోలీస్ అధికారిక లెక్కల ప్రకారం 12 నెలలలో సుమారు 3 లక్షలకు పైగా కూడా కేసులు నమోదయ్యాయి. అంటే ఒకరోజు సగటున 600 నుంచి 700కు సంబంధించి ఆయా స్టేషన్ల వారీగా నేరాలు నమోదవుతున్నట్లుగా పోలీస్ శాఖ విడుదల చేసిన లెక్కలు. ఇది ఎప్పుడు 2024 క్రైమ్ రేట్ ఏకంగా 23% పెరగడం, 2025లో 25% నమోదైంది. 2023తో పోలిస్తే తెలంగాణలో వివిధ భాగాలతో కలిపి రోజుకు 10 వరకు కూడా రేప్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. వాటిలలో 3 ఫోక్సో కేసులు కూడా ఉంటున్నాయి. ఇక రోజు సగటున 3 హత్యలు జరుగుతున్నాయి. వీటితో పాటు పలు ఆర్థిక నేరాలు, గుర్తు తెలియని మృతదేహాలు, రోడ్డు, రైలు ప్రమాదాలను చిత్రీకరించే మరణాలు, వాటన్నింటివి ప్రతిరోజు
ఎఫ్ఎస్ఎల్కు సుమారు 150 నుంచి 200 వరకు నేరాలకు విశ్లేషణకు సంబంధించి రిపోర్టులు వస్తున్నాయని అంచనా. తెలంగాణతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కేసులు, ప్రత్యేకంగా కొన్ని కీలక కేసులలో సుప్రీంకోర్టు, హైకోర్టు తెలంగాణకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్కు పంపే కేసులు, సిబిఐ, ఎన్ఐఏకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపే కేసులన్నీ కూడా ఉన్నాయి. వాటన్నింటిని విశ్లేషించి వాస్తవాలను సీల్డ్ కవర్లో ఇవ్వాల్సిన బాధ్యత ఎఫ్ఎస్ఎల్ అధికారులకు ఉంటుంది. అయితే తమ వద్దకు వచ్చిన ఆ కేసులను 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో పరిష్కరించుకుంటారు. కొన్ని కేసులలో గరిష్టంగా 50 రోజుల వరకు కూడా సమాచారం. ఈ ప్రమాదం జరగక ముందు 50 రోజుల డాటా నుంచి 7వ తేదీ వరకు ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయనే లెక్కలు అధికారులు వివరంగా చెప్పలేదు. ఈ 50 రోజులలో నమోదైన కేసులు, క్రైమ్ నెంబర్లు, ఆధారాలు, ఎవిడెన్స్లను కాలిపోయాయా అనేది ప్రకటించలేదు. దీంతో ఎన్ని రోజులుగా ఎఫ్ఎస్ఎల్లో ఉన్న రిపోర్ట్లు, ఆధారాలు కాలిపోతే ఆయా కేసులలో నేరస్తులందరికీ క్లీన్ సిట్ ఇచ్చినట్టే అవుతుందని విశ్లేషకుల వాదన. రైట్, ఇక్కడ క్లియర్ కట్గా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. నేనేమంటున్నానంటే తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే, ఈ ల్యాబొరేటరీకి సంబంధించి న్యాయానికి సంబంధించి వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తెలంగాణ అనేది ఈ బోర్డు చూస్తున్నారు కదా, గిల్ల కాలిపోయిందంట. అయితే ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా కాలిపోతున్నప్పుడు వెంటనే అప్రమత్తం అవుతారు. దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఉంటుంది, దానికి సంబంధించి అదేంది ఫైర్ అధికారులు ఏవైతే ఉంటో వాటికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ శాఖలలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మరమ్మతులకు అని చెప్పి 80 లక్షలు కాజేసే ఈ తెలంగాణలో దానికి సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి అత్యంత విలువైన, గోప్యమైన, గరిష్టంగా చెప్పాలంటే చాలా విలువైన సమాచారం ఉండే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి ఇందులో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఫస్ట్ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి వెనకేమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, రాజకీయ కారణాలు ఉన్నాయా? నెంబర్ 2, దీంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ వారం రోజులలో అంటే 7 రోజులలో ఆ ల్యాబొరేటరీలో పనిచేసే వ్యక్తులు ఎవరు, ఏ రాజకీయ నాయకుడిని కలిసిళ్ళు, ఎక్కడెక్కడ కలిసిళ్ళు? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ ల్యాబొరేటరీకి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎవరు మొదటగా ఐడెంటిఫై చేశారు, ఎక్కడ ప్రమాదం జరిగింది? నెంబర్ 4, దీనికి సంబంధించి అంటే దాదాపుగా గరిష్టంగా 50 రోజుల నుంచి ఈ 70 రోజుల కాలంలో లేదా 30 రోజుల కాలంలో ఎలాంటి కేసులు ఎఫ్ఐఆర్లు అయ్యాయి, ఆ కేసులకు సంబంధించి ఏంది సెక్షన్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ నమోదయ్యాయి అనేది ఇంకొక అంశం. దీంతో పాటు ఈ ల్యాబొరేటరీకి సంబంధించి ఈ కేసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసు ఉందా, దానికి సంబంధించిన ఆధారాల విషయంలో క్లారిటీ కావాలి. దాంతోపాటు ఇతర కేసులకు సంబంధించి ఎవరైతే తెలంగాణలో రాజకీయాలలో పేరు మోసిన అంటే పెద్ద పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో దాని గురించి సమాచారం ఉంది. ఈ ల్యాబొరేటరీకి సంబంధించి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ అగ్ని ప్రమాదం నుంచి పూర్తి స్థాయిలో వెనువెంటనే కూడా రక్షించడానికి ఎలాంటి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వాళ్ళు సంతకం ఎట్లా చేసి వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది ఇంకొక అంశం. అయితే ఈ ల్యాబొరేటరీకి సంబంధించి చాలా 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 అంశాలు ఏంటంటే ఇందులో కొన్ని అంశాలు నేను చెప్తున్నా. ఒక రోజుకు సగటున అంటే 12 నెలల కాలంలోనే 3 లక్షల కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. 12 నెలల్లో 3 లక్షల కేసులు నమోదైతే అంటే సుమారుగా 6 నుంచి 700 కేసులు ఒక రోజు నమోదైతాయి. దాంట్లో భాగంగా ఈ ఫోరెన్సిక్ అంటే ఈ తెలంగాణ ల్యాబొరేటరీకి సంబంధించి వచ్చిన కేసులు ఏవైతే ఉంటాయో ఒక కేసుకు సంబంధించి ఇది సిబిఐకి సంబంధించి కానీ, ఎన్ఐఏ కానీ లేదా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపే కొన్ని కేసులు కూడా ఉంటాయి. అంటే ఈ కేసులకు సంబంధించి కొన్నేమో 15 రోజులలో దీనికి సంబంధించి పరిష్కారం అవుతాయి, వివరాలకు సంబంధించి పంపించేది. ఇంకొన్ని కేసులు దాదాపుగా సుమారుగా 50 నుంచి 70 రోజులు గరిష్ట కాల వ్యవధి పడుతుంది. మరి ఈ 70 రోజులలో ఎలాంటి కేసులు నమోదైనాయి, వాటికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోయారు అధికారులు? నెంబర్ 1, ఇక్కడే అనుమానం అనేది తారాస్థాయిలో ఉన్నది. ఇంకొకటి, ఈ ల్యాబొరేటరీకి సంబంధించి ఇక్కడ రాజకీయంగా ఒకసారి మనం చూసుకుంటే ఏ ఫైల్స్ కాలిపోయాయో చెప్పాలి. ఎవరన్నారు? ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి, తక్షణమే ప్రభుత్వ రికార్డులపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జులకంటి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏమంటారంటే ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాంపరింగ్, నయం కేసు, భూ కుంభకోణాలు, ఇతర రాజకీయ అవినీతి కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరగడంపై అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థమైందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి, ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి అప్పట్లో చంద్రబాబుకు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం పడిపోవడానికి ఒక రకమైన ప్రయత్నం చేశారని. ఇంకొకటి ఫోన్ ట్యాంపరింగ్ నయం కేసు, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి మీరు అందరూ చూశారు. ఇక భూ కుంభకోణాలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ తెలంగాణలో ఎంత దుమారం రేపిందో కూడా చూసాం. మియాపూర్ భూ కుంభకోణాల నుంచి మొదలు పెడితే ఈ కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా
అని మళ్ళీ చెప్తున్నా. ఓటుకు నోటు కేసు కానీ, ఫోన్ ట్యాంపింగ్ కానీ, నయీం కేసు కానీ, భూ కుంభకోణాలు, ఈ 4 కేసులు కూడా ఈ లాబొరేటరీలో ఉన్నాయి. అవి కేసు చివరి దశలో ఉన్నాయి. మీరందరూ ఆలోచించాల్సిన విషయం. చివరి దశలో ఉన్నప్పుడు ఈ కీలకమైన ఫైల్స్, డిజిటల్ డాటాను నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత సచివాలయంలో ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రభుత్వ రికార్డులే తగలబడడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు. ఏ కేసుల ఫైళ్లు కాలిపోయాయో